నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. ఐదేళ్లలో చేసిన అప్పులపై జగన్ అబద్దాలు చెప్పారన్న సీఎం. తన దగ్గరకు వస్తే నిజాలు చెప్పి గుంజీలు తీస్తానని ధ్వజం. వైసీపీ హయాంలో చంద్రబాబుపై కక్షతో పీపీఏల రద్దు. పెట్టుబడిదారుల్ని మారణాయుధాలతో బెదిరించారన్న గొట్టిపాటి. గాడిద పాల ఉత్పత్తి పేరిట చెన్నై సంస్థ ఘరానా మోసం. ఏపీ సహా 4 రాష్ట్రాల రైతుల నుంచి 100 కోట్ల వరకు వసూలు. బిలియనీర్ల చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారన్న రాహుల్. కులగణన దేశ ముఖ చిత్రాన్ని మారుస్తుందని పునరుద్ఘాటన. తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రుల్ని సీఎం కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఎవరెవరిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు? అనుదీప్, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకోబోతున్నారు. నేరుగా విమానాశ్రయం నుంచి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రితో భేటీ అయ్యేందుకు ఆమె నివాసానికి వెళ్లబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా జనపదకు చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే చంద్రబాబు సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరో 2 మంత్రులకు సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యేందుకు సమయం కోరారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సాయంత్రం 5 గంటలకు నిర్మలా సీతారామన్ సమయం ఇచ్చారు. అయితే ఆయన రావడం కొంత ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నిర్మలా సీతారామన్ నివాసానికి చేరుకుని ఆమెతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు, జిఎస్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదించినటువంటి రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు భరించడానికి సిద్ధమైంది. ఆ నేపథ్యంలో జిఎస్టీ చెల్లింపులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా కొన్ని మినహాయింపులు కావాలి అని చెప్పని కేంద్ర నుంచి పలు శాఖలు రాష్ట్రం నుంచి మినహాయింపులు కోరుతూ లేఖలు రాయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తోంది. దాంతో పాటుగా 2 రోజుల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కు సంబంధించినటువంటి చర్చలో భాగంగా బడ్జెట్ రూపకల్పన సందర్భంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు ఏ అంశాలు చోటు చేసుకున్నాయి, ఏ విధమైనటువంటి విషయాలు దీంట్లో చోటు చేసుకున్నాయి, అప్పుల పాలైనటువంటి విధానం ఏంటి, దాంతోపాటు ఇప్పటి వరకు కాగ్ అందించినటువంటి లెక్కలు, కాగ్ పరిశీలనలోకి వచ్చినటువంటి వివరాలు, వీటి సందర్భంగా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, వీటితో పాటు ఇటీవల అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేసేందుకు ప్రపంచ ఆర్థిక సంస్థలైనటువంటి ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇద్దరు అంగీకారం తెలుపుతూ బోర్డు నిర్ణయం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి ఈ నెలలోనే నవంబర్ నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు. అందుకు నిధులు మంజూరు విషయంలో ఎలాంటి తాత్సారం లేకుండా చూడాలి అని చెప్పని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగానే ఇప్పటి వరకు వివిధ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఆ నేపథ్యంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు కాబట్టి అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా ఇవ్వాలని కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో నిర్మలా సీతారామన్ తో భేటీ తర్వాత చంద్రబాబు, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరువురు భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీ చంద్రబాబు అధికారిక నివాసం 1 జనపదలోనే జరగవచ్చు అనేది ఇప్పటి వరకు అధికారిక వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, కెనడాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అక్కడి భారతీయ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాటితో పాటుగా పలు గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు చెందినటువంటి పలువురు
ఇబ్బందులు పడుతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అదే సందర్భంలో ద్వైపాక్షిక చర్చలలో వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా జోడించాలని చెప్పి కోరటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా పలు దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీ కాన్సులేట్లను విజయవాడ అంటే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు, వాటికి అనుగుణంగా కేంద్ర విదేశాంగ శాఖ కూడా చర్యలు చేపట్టాలని కోరటానికి ఆస్కారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే అమిత్ షాను కూడా కలవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం కోరారు. కానీ ఇప్పటి వరకు అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఆయన ఎప్పుడు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు, ఎప్పుడు సమయం ఇస్తారనేది ఇంకా తెలలేదు. అదే సందర్భంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఇంకా సమయం కేటాయించాల్సి ఉంది. ఈ రూరు సమయం ఇస్తే సిఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి పనులు, వీటితో పాటుగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అదే సందర్భంలో జలశక్తికి సంబంధించినటువంటి వివిధ పథకాల్లో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు పైన ప్రధానంగా చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అనుదీప్, ధన్యవాదాలు అరుణ్. సొంత తల్లిని శంకించిన వాళ్లకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. సోషల్ మీడియా సైకోల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మరోసారి హెచ్చరించారు. తన వద్దకు వస్తే అప్పుల లెక్కలన్నీ చెప్పి గుంజీలు తీస్తారని పరోక్షంగా జగన్కు చురకలు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ చివర్లో సీఎం మాట్లాడారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లేలా ఏపీ దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కామ్ల కోసమే స్కీములు అమలు చేశారని విమర్శించారు. గాడి తప్పిన ఒక్కో వ్యవస్థను తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. 2018-19లో జీఎస్టీపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి అంటే, వీళ్లే కానీ ఉండుంటే ఇంక ఈ రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్ళిపోయి ఉండేది. బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు. కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే, అలాంటి అవకాశం ఇంకా రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకు వద్దాం. మళ్లీ సంపద సృష్టిద్దాం. బడ్జెట్లో అప్పుల లెక్కలపై జగన్ చేసిన విమర్శల్ని సీఎం కొట్టిపారేశారు. తమది పారదర్శక ప్రభుత్వమని, ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు. ఇప్పుడు తేలిన అప్పుడు ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తాను. గత 5 ఏళ్లలో అడుగడుగునా అధికార దుర్వినియోగం చేసిన జగన్ ప్రభుత్వ జీతాలతో సోషల్ మీడియా సైకోల్ని తయారు చేసి సొంత కుటుంబ సభ్యుల్నే శంకించారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ, ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే ఒక టీవీ, పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఇంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు. సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ లో పే చేస్తారు. కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతున్నారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా చట్టానికి పదును పెడతాం. రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈటీవీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు అనుదీప్. ఈటీవీ కార్తీక దీపోత్సవానికి గుంటూరు నగరం సిద్ధమైంది. జేకేసీ కాలేజీ రోడ్లోని డాక్టర్ కేఎల్పి స్కూల్ మైదానంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనది. అన్ని మాసాల్లోకెల్లా ఈ కార్తీక మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎలా అయితే ఇతర నదుల కంటే గంగా నదికి ఎంత పవిత్రత ఉందో, ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందో, ఈ తెలుగు మాసాలన్నింటిలోకెల్లా ఈ కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ఈ నెల మొత్తం కూడా తెల్లవారుజామున లేచి దీపారాధన వెలిగించడం ద్వారా అన్ని రకాల పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పేసి కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగానే మొత్తం తెలుగునాట అందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానాధికారి పూర్తి చేసుకుని దీపాలు వెలిగించడం, అలాగే సాయంత్రం వేళలో కూడా దీపాలు వెలిగించడం, ప్రతిరోజు కూడా శివుణ్ణి ఆరాధించడం, అలాగే కేశవుణ్ణి ఆరాధించడం. అంటే మామూలుగా అయితే ఏదైనా ఒక పండుగ అయితే ఒక దేవునికి సంబంధించి ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసం మొత్తం కూడా శివకేశవులు ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ నెల మొత్తం కూడా ఇద్దరిని పూజిస్తూ ఉంటారు. ఎక్కువగా శివాలయానికి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత వైష్ణవాలయాలు కూడా అదే స్థాయిలో వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తద్వారా ఆ పుణ్యఫలం పరిపూర్ణంగా వస్తుందని చెప్పేసి కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగానే మహిళలు అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు, దీపాలు వెలిగించే కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సత్కార్యంలో ఈటీవీ కూడా భాగస్వాములు కావడం కోసం ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇవాళ గుంటూరు నగరంలో మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా దీనికోసం ఇప్పటికే పూర్తయ్యాయి. వేదిక సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబైంది. ఓవైపు శివుడు, మరోవైపు కేశవుడు ఇద్దరు కూడా ఆశ్రయులై ఉన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, అలాగే పురాణ పండితులు ప్రవచనాలు, ప్రసంగాలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ఈటీవీ తరపునే ఈ పూజా సామాగ్రి అన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. మొత్తం మరికొద్దిసేపులోని ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా వస్తూ ఉన్నారు. ఈ సత్కార్యానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం అన్ని రకాల రంగవల్లులు, పూలతోటి కూడా ఈ ప్రాంతం అంతా కూడా అలంకరించి ప్రత్యేకంగా కూడా ఉన్న విషయం కూడా మనం చూడవచ్చు. కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం మహిళలందరూ కూడా ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి రావడం కూడా మొదలైంది. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటూ పెట్టుబడిదారుల్ని మారణాయుధాలతో బెదిరించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్కు అప్పట్లో తప్పుడు సలహాలిచ్చిన సలహాదారుల వేతనాలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఎవడన్నా పీపీఎల్ రద్దు చేస్తారు అధ్యక్ష? బుర్ర లేని విధానంతో ఆయన మైండ్కి ఏది వస్తే అదే తప్ప ఇంతమంది సలహాదారులు ఉన్నారు. ఎందుకు అధ్యక్ష సలహాదారులు? ఒక్క సలహాని ఎవరన్నా చెప్పింది విన్నారా? పోనీ ఏమైనా వినేటట్టు చేయించుకున్నారా? వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష. పాపము ఫెర్రో ఎల్ఐస్ ఎన్నో కంపెనీస్ గోల చేసి అయ్యా మా ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
90% రా మెటీరియల్ పవర్ అయినప్పుడు ఈయన పెట్టకుండా 9 రెట్లు పెంచేసి అదొకటే కాదు అధ్యక్ష, మా ఐటీ కంపెనీస్ కూడా అరే సార్ ఇంత దారుణంగా పెంచేస్తున్నారు, దారుణం అని చెప్పినా మాట్లాడితే లోపల వేసేస్తాడేమని చెప్పి కిక్కురు మనకుండా ఊరుకున్నాం అధ్యక్ష. గ్రీన్ ఎనర్జీ దాదాపు 9 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోత్సహించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల కక్ష సాధింపుతో వాటి పీపీఎల్ రద్దు చేశారు. మన రాష్ట్రం మీద నమ్మకం పోయి అందరూ కూడా వెళ్ళిపోయారు. గతంలో పీపీఎల్ ఈ ఇండస్ట్రీ ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లో ఉండి పీపీఎల్ చేసుకున్నారో ప్రభుత్వంతో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి మీ పీపీఎల్ రద్దు చేసుకోండి, లేకపోతే మీ పీపీఎల్ తగ్గించుకోండి అని చెప్పి మరణాయుధాలతోటి భయపెట్టిన సంగతి కూడా ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఈ రాష్ట్రం పొరుగు ఏ విధంగా తీశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మధ్య గుజరాత్ లో చాలా పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ సదస్సు చాలా పెద్ద ఎత్తున పెడితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ బాబు గారిని కలిసి ఈ రాష్ట్రంలో మేము కూడా వస్తాం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పిన తర్వాత బ్రహ్మాండమైన పాలసీని తయారు చేసి అసెంబ్లీలో పెట్టిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి మేము వస్తాం మీ రాష్ట్రానికి అన్నారు. గత 5 ఏళ్లలో మద్యం అక్రమాలపై సిబిసిఐడి విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. నూతన మద్యం విధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర శాసనమండలిలో సమాధానమిచ్చారు. మద్యం దుకాణాలను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించడం వల్ల కూటమి ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని కొల్లు రవీంద్ర తెలిపారు. 99,413 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష. ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. పతితులు ఎవరు లేరు అధ్యక్ష. దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష. ప్రధాన సూత్రధారులు ఉన్నారు. డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక 10 రూపాయలు తక్కువే ఉంటుంది తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాం అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. శాసనమండలి చైర్మన్ తన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుండడం దారుణమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి విమర్శించారు. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి 2 నెలలు పూర్తయిందని చెప్పారు. వ్యక్తిగతంగా హాజరై చైర్మన్కు రాజీనామా పత్రం అందజేశానని తెలిపారు. పలు దఫాలు చైర్మన్ని కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరినా స్పందించలేదన్నారు. గురువారం శాసనమండలి సాక్షిగా మరోసారి రాజీనామాను ఆమోదించమని చైర్మన్ను కోరానని, అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజీనామా ఆమోదించకపోవడం తన హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీ విద్యాసాగర్ను కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పులివెందుల నుంచి హైదరాబాద్కు వెళ్లే క్రమంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి విద్యాసాగర్ను కలిశారు. వివేకా హత్య కేసుపై కొత్త ఎస్పీకి వివరించినట్లు సమాచారం. వివేకా హత్య కేసు పూర్వపరాలు, ఇప్పటి వరకు జరిగిన విచారణపై కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన అసభ్య పోస్టులపైన ఎస్పీతో సునీత చర్చించారు. ఈ ఏడాది జనవరిలో సునీత, షర్మిల, విజయమ్మపై వర్రా రవీందర్ ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు చేశారనే అంశాలపై ఎస్పీకి వివరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే తాను హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రవీందర్ రెడ్డిపై మరింత కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సునీత ఎస్పీ విద్యాసాగర్ను కోరినట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయం వద్ద వివేకా తల్లి సౌభాగ్యమ్మ వాహనంలోనే ఉన్నప్పటికీ కేవలం సునీత మాత్రమే వెళ్లి ఎస్పీని కలిసి వచ్చారు. ఎస్పీతో మాట్లాడిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సునీత హైదరాబాద్ తిరిగి బయలుదేరి వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అమర్నాథ్ రెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచెన్నయ్య గారి పల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నాయకులను కించపరిచేలా అమర్నాథ్ రెడ్డి పోస్టులు పెట్టాడు. దీనిపై స్పందించిన కూటమి నాయకులు కదిరి, అవినిగడ్డ, నగరికల్, విశాఖలో అమర్నాథ్ రెడ్డిపై కేసులు పెట్టారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అమర్నాథ్ రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన పరారీలో ఉండగా ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. మరో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంజని పోలీసులు అదుపులోకి తీసుకుని 41A నోటీసులు ఇచ్చి పంపారు.
ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముందుగా గిరిజనులతో కలిసి సంధ్యారాణి సంప్రదాయ నృత్యాలు చేశారు. గిరిజనులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సీతమ్మపేట, పాడేరు, నెల్లూరు, శ్రీశైలం, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గిరిజన లబ్ధిదారులకు అటవీ హక్కుల పట్టాలు, ఆధార్ కార్డులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పెమ్మసాని చంద్రశేఖర్, సంధ్యారాణి పంపిణీ చేశారు. రాబోయే 5 ఏళ్లలో గిరిజనులందరికీ పక్కా గృహాలు, రహదారులు, మంచినీటి కుళాయిలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పెమ్మసాని వెల్లడించారు. చూస్తే ఈ ఫౌండేషన్ స్టోన్ 50 మల్టీపర్పస్ సెంటర్స్ ఒక్కొక్కటి 60 లక్షలు అంటే 30 కోట్ల రూపాయలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉన్నాయి. మరి ఎప్పుడూ లేనంతగా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి గిరిజన గ్రామానికి, ప్రతి గిరిజన వ్యక్తికి పక్కా ఇళ్లు కానీ, రహదారులు కానీ, మంచినీటి కుళాయి కానీ, అంగన్వాడీ నిర్మాణాలు కానీ, సోలార్ పవర్ కానీ, ఇలా ఎన్నో చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. గిరిజన గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికి 100 మందికి పైగా ఉన్న ఏ గ్రామానికి కూడా రోడ్లు అనేవి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఒక మంచి మహర్దశ రాబోతా ఉంది. ఎంతో పండగగా, ఎంతో సంబరంగా చేసుకున్న ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో వరాలు ప్రకటించారు. మీ అందరికీ తెలుసు, 2000 గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ లేవు అంటే 2500 కోట్ల రూపాయలని ఆ రోజే ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఎన్ని విధాలుగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. అలాగే చాలా వరకు గత గవర్నమెంట్లో అంబులెన్సులు, ఫీడర్ అంబులెన్సులు కానీ క్యాన్సిల్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఫీడర్ అంబులెన్సుల్ని మళ్ళీ కొత్తగా కొనిపెట్టి అంబులెన్సులు కూడా ఎక్కువ సంఖ్యలో కొని ఈరోజు గిరిజన మారుమూల గ్రామాల్లో వైద్యం అందించడానికి ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ఫిర్యాదుదారులు పోటెత్తారు. ఎంపీ మహేష్ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు ఎంపీని కలిసి నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకుడు వడ్డే శోభనాథేశ్వరరావు డిమాండ్ చేశారు. వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26న నిరసనలు చేపడతామన్నారు. విజయవాడలో రైతు, కార్మిక సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్మికులు, రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాల ఉపసంహరణ, ఉద్యమ సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అట్లాగే కార్మిక లోకం సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను, హక్కులను, ప్రయోజనాలను మంటగలుపుతూ 4 లేబర్ కోడ్లను తెచ్చిన వాటిని ఉపసంహరించాలని 4 సంవత్సరాలుగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్తంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వీటిని పరిష్కరించాలి అని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క డిమాండ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోనూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి దుర్విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించుకుని మా యొక్క డిమాండ్లను ఆమోదించకపోయేటట్టయితే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉద్యమించవలసి ఉంటుంది.